నుండి అందరి పెద్దలకి నమస్కారము. ఇక్కడ వచ్చిండే అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళకి అందరికీ నమస్కారము. యాలి సభ చేరిండారో ఎందుకు ఇటు చేరిండామో అని అందరికీ తెలుసు. ఒసూరులో ఏమొస్తుంది అని చెప్తా ఉన్నాను. ఫస్ట్ దాన్ని ఒక బ్రీఫ్ ఇచ్చిస్తాను. ఆమెకి ఏమేమవుతుంది అనేది చెప్తాము. ఎట్లా ఇటు చేరిండాము, ఇంతమంది చేరేకి ఎన్నాళ్ళు పోరాడింటే ఇంతమంది చేరిండేది అది కథను చెప్పేస్తాను. మనమందరూ చేరితే ఏం సాధించచ్చు అని చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఎస్టీఆర్ఆర్ వచ్చిందని అప్పుడు ఇనిషియల్గా ఏం చేసినారంటే అందరూ తీసుకుపోయి డాక్యుమెంట్లు ఇచ్చేసినారు. ఏమి మీకు అంతా కోట్లు ఇస్తాయి, కోట్లు ఇస్తారో తెలియదు. ఏమి గైడెన్స్ వాల్యూ వాళ్ళకంతా 3 లక్షలు ఉందని ఎవరికి తెలియ, మార్కెట్ వాల్యూ పెట్టి 4 గంటలు ఇచ్చిస్తారు అని తెలుసు. ఇచ్చేలేదు అని అందరికీ తెలుసు. లేదంటే మీ భూములను అంతా పెరుక్కొని ఇస్తారంట, కోట్లు అంతా ఇస్తారంట, పోరాడాక వెళ్దంట అని మిస్గైడ్ చేసి డాక్యుమెంట్లు ఇప్పించిరి. కొంతమంది అంతా పోరాడి మిస్గైడ్ చేసి ఫస్ట్ డాక్యుమెంట్లు ఇచ్చి సైన్లు పెరుక్కొనరి. కరెక్ట్, వాళ్ళు రోడ్ ఫిక్స్ చేసి మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసినట్ల, సైన్ చేస్తే రిజిస్ట్రేషన్ చేసినట్ల. పత్రం రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఆమెకి వ్యాలిడిటీ ఉందా? లేదు కదా. సో దానికి బుద్ధి ఎక్కడ ఉండాలా? పత్రం రాసేక మొదలే, సైన్ చేసేక మొదలే బుద్ధి ఉండాలనా? అదే చెప్తా ఉండేది ఇక్కడ అందరూ. ఏ పత్రము ఇవ్వకూడదు, ఏ పేపర్ ఇవ్వకూడదు, ఎవరు ఏమి ఇనకూడదు, ఒకే మాట పైన రైతులందరూ ఉండాలనే దానికి చెప్తా ఉన్నాను. కరెక్టు, ఇది హిస్టరీ. ఇది ఎస్టీఆర్ఆర్కి పోరాటం చేస్తే వచ్చేది మనకి ఏమంటే ఓన్లీ మెయిన్ రోడ్డు మనకి ఎక్కడ క్యాటిల్ ఫామ్ దగ్గర వేసినప్పుడు ఏమి ఇస్తే మీకు సర్వీస్ రోడ్డు ఇస్తాము, మార్కెట్ వాల్యూ ఇస్తాము అనే రికార్డులో ఉండే. సరే, సర్వీస్ రోడ్డు ఆమెకి కొన్నాళ్ళు అయినాక సర్వీస్ రోడ్డు ఇచ్చేలేదు అని చెప్పి ఆమెకి తీవ్రమైంది. ఇంకా భూమిలే పోయిసే నాళ్ళు ఫస్ట్ ఏమి కాంపెన్సేషన్కి అవార్డు కాపీలు 3 ఇంకా 6 లక్షలు ఇచ్చిరి. 3 ఇంకా 6 లక్షలు 8 లక్షలు ఇచ్చిరి. ఆవిడ లబలబా అని పొడుచుకొనరి. ఎక్కడ పోయినా ఏమీ కాలేదు, మీరు ఎక్కడ కోర్టులకే పోండా ఇవంతా అని చెప్పి కోర్టులకు పోయినాను. ఇంకా ఆర్బిట్రేషన్ అయ్యేరకు కోర్టులకు పోతా లేదు, ఏమీ అవుతా లేదు. సర్వీస్ రోడ్డుకి ఇక్కడ అందరుండే, ఎందుకంటే ఒకటి మనము అచీవ్ చేయాలంటే 2 విధానాలుగా. కోర్టు అంటే ఈనాటికి మీకు జయం సిక్కేలేదు. మీరు ముసలోళ్ళు అయిపోతారు, మీ మనములకో మున్మనములకో అది పోరాడే శక్తి ఉంటే మీకు సిక్కుతుంది. ఇది వచ్చి కోర్టు అనేది లాస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఏది తెలుసా? పొలిటికల్. వాళ్ళు మనల్ని పొలిటిక్స్గా ఏం చేశారో జాతిని, భాషని, కులమని విభజించారు. కరెక్టా? ఒక ఊర్లో 4 పార్టీలు, ఇంట్లోనే 4 పార్టీలు పెట్టుకొని అన్నం తమ్ముడు మాట్లాడేలే, తమ్ముడు అన్న మాట్లాడేలే, ఇదంతా చేశారు. కరెక్టా? ఆవిడ ఏం చేస్తే ఊరంతా మాట్లాడుకునే లేదు, ఈ తోట ఒక టీము, ఆ తోట ఒక టీము అని చేసి వాళ్ళ పార్టీకి వాళ్ళు డివైడ్ అవుతారు. మేము గెలుచుకొని వస్తూనే ఉంటాము, మేము చేసేది అమ్మేది మిమ్మల్ని నమ్ముతూనే ఉంటాము, మీరు విభజించి మాకు ఓట్లు వేస్తూనే ఉంటారు అన్నారు. సో మనం చేయాల్సిండేది ఆయన మన బ్రదర్ చెప్పినట్ల కోర్టు వచ్చి లాస్ట్ ఆప్షన్. ఫస్ట్ వచ్చి పొలిటికల్ ఆప్షను, పోరాటము. ఫస్ట్ వచ్చేమి పొలిటికల్ ఆప్షను, పోరాటము, ఐక్యమత్యము. జాతితో కులముతో ఏదైనా చేయకూడదు. ఎందుకు ఎస్టీఆర్ఆర్ సర్వీస్ రోడ్కి ఎందుకు ఈ పోరాడమంటే, నాకు నైస్ రోడ్ కథ బాగా తెలుసు. నేను బెంగళూరులోనే ఉండేది. నైస్ రోడ్లో పోయినప్పుడు నేను సరే పేమెంట్ ఏమో ఇలే, సరే ఆమెకి మాట్లాడతాము. అట్లీస్ట్ నైస్ రోడ్ కథ తెలుసు. రోడ్ పక్కలానే ఉంటుంది, ఇంటికి పోయాలే వాళ్ళ కథ. ఆవిడ భయం పుట్టే అట్లీస్ట్ రోడ్ అన్నా వచ్చే, సర్వీస్ రోడ్ లేకపోతే నైస్ రోడ్ కథ అయిపోయి నీ దోవను చూసుకొని ఆడ పోయే గాళ్ళంతా నువ్వే ఊపిరి తీసుకునేది. ఆమెకి ఆ గాలిని, పొల్యూషన్ అయిన గాలిని తీసుకొని చూసుకొని రోడ్లో పోకుండా పెట్టుకొని ఉండే రైతు. భూమి ఇచ్చేది మనము, రైట్లో పోకుండా రైట్స్ లేదు. అది అట్లా అవుతుందని తెలుసుకొని ఆమెకి అందరినీ పోరాటానికి నాకు తెలిసిన వాళ్ళు నేను ఇన్ఫ్లుయెన్స్గా చేసి తమ్మిదురాయన్ని నిలుపు చేసినారు. మన ప్రకాష్ అన్న ఇంటి దగ్గరికి పోయిండారు, అందరింటి బాలకృష్ణ అన్న రెడ్డి గారి దగ్గరికి పోయిండారు, అందరి దగ్గరికి పోయి నేను ఆమెకి నరసింహన్ దగ్గరికి పోతుంది. ఆమెకి ఈ మధ్యలో వచ్చేసి కొంతమందిని తమ్మిదురాయన్న గారు పార్లమెంట్కి తీసుకుపోయిండే. అక్కడ ఆయనను మాట్లాడినాడు. ఆమెకి ఆయన తీసుకొని వచ్చే అక్కడ ఎస్టీఆర్ఆర్ ఇది ఎన్హెచ్ అఫిషియల్స్ని మీట్ చేపించే.
మీట్ చేపించి వాళ్ళు మాట్లాడిచ్చినారు. అప్పుడు ఏం చేస్తామంటే రైతులందరూ ఏం చేస్తామంటే ఫస్ట్ పనులు నిలుపుతామే. ఏం చెప్తామే? పనులు నిలుపుతామే. అవుడు ఈడ పనులు నిలిపిన దానికి 1 గంట పోయా, సెంట్రల్ గవర్నమెంట్ కంట ఏం సమస్యలని పోయా. కరెక్టా? పనులు చేసే కిడిచింటే సమస్యలు పోతా ఉన్నా లేదు. సో పనులు నిలుపుతామే. పనులు నిలిపితే ఉడికెక్కిపోయా. కలెక్టర్ అమ్మకి ఈడ ఉడికెక్కుతా ఉంది. ఆమెకి ఆయమ్మ STRR వాళ్ళు NH అఫీషియల్స్ అంతా వచ్చిరి. ఈ ప్రావిజన్నే లేదు. తిమ్మరాయ స్వామి దగ్గర దేవస్థానం దగ్గర చేరినప్పుడు పెద్ద రైతులందరూ వచ్చినారు, ఇట్లా పెద్దోళ్ళు అందరూ వచ్చినారు. వాళ్ళంతా చెప్పినారు ఎక్స్ప్రెస్ హైవేకి మీకు సర్వీస్ రోడ్ తీసుకొని వచ్చే కయ్యేది అనేది 99% మాత్రం చెప్పినారు. అయ్యేదు లేదు, మీరు ఏం పోరాటం చేస్తే ఏమి చేసే కయ్యలేదు అని చెప్పినారు. బట్ నేనే ఒకటి చెప్తాను, నాకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలిసిండేదాన్ని. ఇంకా పోరాడితే తీసుకొని వస్తానని నేను ఆ రోజు మాట ఇచ్చినాను, ఈరోజు మాటిస్తున్నాను. ఆమెకి నరసింహన్న నేను పట్టుకుంటున్నాను, నువ్వేనన్నా నాకు దేవుడు కాపాడాలా, ఎలాప్ప నువ్వు కాపాడాలి, నన్ను గెలిపిలేదు. నేను గెలిపిలేదంటే నీకు నేను పోరాడిండానన్నా, నీ ఫేసు తెల్లే, నేను ఏమీ తెలియదు, అయితే నీకు పోరాడిండా, నేను ఓట్లకు పారాడిండాను, నువ్వు అని నాకు మనిషి తెల్లే, ఎవరు అని తెల్లే, నేను ఓట్స్ పారాడిండాను, నువ్వు నాకు చేసి అలా అని చెప్తుంది. సరే రవి అనే ఆమెకి STRR రైతులంతా తోడుకపోతుంది. ఆయనకు ఉండే ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని డైరెక్ట్గా నితిన్ గడ్కరీ దారికి తోడుకోపోయినాడు. అందరూ ఆ రైతులు వచ్చి మధ్యాహ్నం 1 గంటకు వచ్చే ఆయనకి నెక్స్ట్ డే 23వ తారీఖు అక్టోబర్ 23వ తారీఖు 24లో ఇంటికి వచ్చినాడు. అట్లే పోయి ఇమీడియట్గా నైట్ ఫ్లైట్ బుక్ చేస్తుంది. నెక్స్ట్ డే ఇమీడియట్ నితిన్ గడ్కరీ గారి ఇంట్లో మీటింగ్ 24వ తారీఖు అక్టోబర్. అర్థమైనా? అంతలోపల ఆయన వచ్చింది మీకు ప్రావిజన్ లేదు అంటే పొలిటికల్ ప్రెషర్ అందరూ హెల్ప్ చేసినారు. ప్రకాష్ అన్న వచ్చి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్గా హెల్ప్ చేసినారు. ఏది కేసులు పడకుండా హెల్ప్ చేసినారు. ఒక్కొక్కరు రాజకీయ నాయకుడు వాళ్ళ విధానంగా వాళ్ళ పవర్ పెట్టుకొని వాళ్ళు ఏమేమి హెల్ప్ చేయాలో అందరూ హెల్ప్ చేసినారు. సో నేను ఇక్కడ ఒకరికే క్రెడిట్ అందరికే కదా, ఇక్కడ నేను క్రెడిట్ ఇచ్చేది రైతులకు అందరికీనే. దాన్ని రైతులు తీర్మానం చేసుకొని ఎవరు క్రెడిట్ ఇవ్వాలనో ఎవరు తీసుకోవాలనో రైతులు తీసేసుకొని అది ఓట్లు వేసే ఆపొద్దు. ఆ రోజు 24వ తారీఖు అక్టోబర్ నాడు నితిన్ గడ్కరీ గారు వచ్చినాడు. మీరు వచ్చింది ఈ సమస్య అంతా గంభీరమైంది, దానికని నేను ఇస్తాను, ఎక్కడనూ ప్రావిజన్ లేదు, కానీ మీ తమిళనాడు ప్రభుత్వానికి జనాలకి ఇస్తాను లేదు. మా ఊర్లో ముదుగంటపల్లి ఇది ఆడక్కడ ఏం చెప్పారంటే మీ మోదీ గారికి పేరు పోయిస్తుంది, ఇట్లు నువ్వు తీసిలేదంటే, అన్న మీరు DPR చేసినప్పుడు మొన్న తింటా ఉండరు జనాలు, ఇక్కడ టిడ్కో వీళ్ళు ఎవరో టౌన్ ప్లానింగ్ అథారిటీలంతా ముందు తింటా ఉండరా, 70 మీటర్లు ఎత్తుకో ఉండారు. ఎలా టౌన్ ప్లానింగ్ అథారిటీలు అబ్జెక్షన్ చేయలే, DPR చేసేటప్పుడు తప్పులు చేసేసి ఈవిడేళ్ళు అడుగుతూ ఉండారు. అది DPR చేసేటప్పుడు ఈవిడే దానికే DPR ఏమిటికి ఇంపార్టెంట్ అనే దానికి దాని గురించి ఆ సబ్జెక్ట్కి వచ్చేదానికి ఇదంతా మాట్లాడుతూ ఉండాను. ఆ DPRలో తప్పు చేసేసి సర్వీస్ రోడే ప్లానింగ్ లేదు, టెండర్ అయిపోయింది. అట్లంటే ఈ ప్రావిజనే లేదు ఎక్స్ప్రెస్ హైవే కానీ అందరికీ తెలుసుకుంటుని ఆ డ్రాయింగ్లను నేను చెప్తుంది. ఆమెకి ఆ అమ్మ అర్చన మేడం ఉండేలా నేను ఇచ్చేదే లేదు అని, ఇచ్చేదే లేదు అంటే ఆ అమ్మ మీకు ఫీజిబిలిటీనే లేదు అని. అమ్మ నీకు ఫీజిబిలిటీ లేదని ఎవడు చెప్పి నీకు తల ఉందా తల లేదా అని చెప్తుంది. ఫీజిబిలిటీలు కలెక్టర్ అమ్మ అనే సార్ మీరు ఎట్లా చెప్తారంటే, నీకన్నా పెద్ద డ్రాయింగ్లు ఏ కన్సల్టెంట్ని ఎవరినైనాను నేను ఇక్కడ ఈ ఊరు రైతు ఉండొచ్చు, నేను నీకన్నా పెద్ద కన్సల్టెంట్ని అందరినీ చూసిండని ఈ డ్రాయింగ్లు అంతా నాకు తెలుసు. మన దగ్గర ఎత్తుకోండేది 70 మీటర్లు మినిమం రోడ్డు, 6 లేను, ఇంకా 10 లేన్ ఎక్స్ప్రెస్ వేకి 52 మీటర్లే కావాల్సిండేది. నువ్వు 70 మీటర్లు ఎత్తుకోండవు, ఇది ఫీజిబుల్ అవుతుంది, నువ్వు అబద్ధం చెప్పొద్దు అని చెప్పినాను. టైం అబద్ధం చెప్పినారు. సో అట్లని చెప్పి అందరూ టెక్నికల్ ఫీజిబిలిటీగా పోరాడిన దానికి ఈ సర్వీస్ రోడ్ వస్తుందని, ఇంకా సర్వీస్ రోడ్కి టెండర్ రాలేదు. నన్ను కూడా PD గారి దగ్గర మాట్లాడుతుంది, PDను ఇస్తాము అని అంటారు. ఇప్పుడు దానికి ఎందుకు ఈ కథ చెప్తున్నానంటే, STRRకి నిన్న ఎమ్మెల్యే గారిని అన్యాయం అయింది అని నేను ఎంతసేపు ఇంకంటే 8:30కి ఇల్లు ఇచ్చింది బెంగళూరులో. 12:40కి ఒక 100 కితాలు ఫోన్ చేసి ముత్తానూరులో ట్రాఫిక్ ఎందుకయిందంటే ఈ దయ్యం తెచ్చిపెట్టుకోండి, అది నాలెడ్జ్ కారిడార్లు, ఆ కారిడార్లు మన ఇంటికి మనం పోకుండా అయ్యే కారిడార్లు అంతా తెచ్చిపెట్టేకి. సో నిన్న ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారి మన ఆవేదన తెలుసుకొని అక్కడ మన్నాడు 2 నాళ్ళు వెనకాల వచ్చిన దానికి ఆయన చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. అక్కడ అన్నొచ్చి చెప్పే, అవును ఇక్కడంతా మన రైతులంతా డేటా ఎత్తుకొని
ఏమని చెప్పి డిపిఆర్ లేదు అది లేదు అని చెప్పినాను. డిపిఆర్లా తప్పు అయితే ఏమవుతుంది, ఒకటి డిపిఆర్ వచ్చి పాలసీ అవుతుంది. సో డిపిఆర్ స్టేజ్లోనే మనం అబ్జెక్షన్ చేయాలా, లేదంటే మన బ్రదర్ చెప్పినట్ల కోర్టులోనే ఫైట్ చేయాలా. కరెక్టా? ఇప్పుడు అందరూ ఏం చేస్తూ ఉంటామో డిపిఆర్ స్టేజ్లోనే జరిగింది అది. సో డిపిఆర్ రావాలన్నా వద్దా? ఇప్పుడు ఏం చేయాలా? పోరాటాలు చేసి పొలిటికల్గా గెయిన్ చేసి ఏ వ్యక్తి అయినా కానీ అందరికీ అందరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు. కానీ అట్లే పోరాటాలు చేసి డిపిఆర్ని ఎక్కడ పంపించాలా? చెత్తబుట్లో వేయాలా. కరెక్టా? డిపిఆర్ వచ్చిందని కలెక్టరే ఒప్పుకో ఉంటాడు. నిన్న ఎమ్మెల్యే ప్రకాశన్ గారు చెప్పింది ఏమంటే డిపిఆర్ వచ్చింది నిజమే, ఒప్పుకో ఉండారు. ఆమెకి ఏమేమి ప్రాజెక్టులు ఉన్నాయి, 45 కిలోమీటర్లకి ఎస్టీఆర్ఆర్ రోడ్కి ఈ తోట 1 కిలోమీటర్, ఆ తోట 1 కిలోమీటరు, ఇక్కడ బాగలూరు రోడ్లో ఈడ 4.5 కిలోమీటర్, ఈ తోట 1 కిలోమీటర్, ఆ తోట 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ ఎట్లన్నా కానీ ప్లాన్ చేస్తారు. ఆమెకి ధర్మపురి హైవే కొత్తగా వచ్చిండే హైవేలా దాంట్లోనూ 2 కిలోమీటర్లు, అంతా ఐటీ పార్క్లేనంట. ఐటీ పార్క్ అయితే ఏమవుతుంది, బెల్లండూరుని కానీ అన్నిటికి వచ్చేపాటికి ఎంత చెప్పాయా, 2.75 గంటేమో. ఇంట్లోనే ఆ ఇంటికి పోయాలే. ఇదే కథ అయ్యేది. మనకంతా ఇక్కడ ఉండేది టెంపరేచర్ వచ్చేసి 30 డిగ్రీలు, ఏ పంట అయినా పండొచ్చు. ఇక్కడ నా తమ్ముడు రవికుమార్ గారు అంటాడు, మేమంతా పనులకు పోతామే, వాడు నేను నా ఊర్లోనే ఉండి నేను పండిస్తాను పోరా అని. వాడు ఊర్లో వండుకొని వాడు ఏం సాధి లేదో 1000 గుడ్డు గంట సాగుతాడని నాకు తెలుసు. వాడు ఊర్లోనే ఉండి ఇక్కడ ఉంటే రైతులందరూ అందరికీ టెక్నికల్గా అందరూ తెలుసు. టెక్నికల్గా ఈ ఊర్లో ఉండే రైతులందరూ సంపాదించవచ్చు అనేది టెక్నికల్ మార్గం వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎట్లా బతికేదానికి తెలుసు. దానికంటే ఇప్పుడు ఏం చెప్పాలంటే ఇక్కడ డిపిఆర్ స్టేజ్లను ఆపేయాలా, డిపిఆర్ మనకు వద్దు. కరెక్టా? ఎమ్మెల్యే ప్రకాశన్ గారు ఫస్ట్ మేము ఇక్కడ ఏమంటే ఇక్కడ సమస్యలు ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఇక్కడ ఎస్టీఆర్ఆర్కి పోరాటం చేస్తూ ఉంటే అక్కడ ఎయిర్పోర్ట్ వచ్చింది, ముదుగానపల్లి లేదంటే సూళగిరిలో వస్తుంది అని. అక్కడ మేము పోరాటం చేస్తే ఏమొచ్చి ఈ తోట బాగలూరు తోట తెచ్చేసిరి. బాగలూరు తోట ఏమిటి తెచ్చేసిరి, ఆడ అమాయక ప్రజలు ఉండేది. అక్కడ ఐకమత్యం లేదంట, జాతులు లేదంట, అవి ఉండాలంటే డివైడ్ అయిపోతారు, అమాయక జనాలు ఉండాలి. వాళ్ళ పోరాటం చూస్తే ఇప్పుడు ఎక్కడా తెచ్చేలేదు అంటారు. ఇదంతా అనౌన్స్ చేసిండేది ఎవరు? మన తమిళనాడు ప్రభుత్వం. కరెక్టా? తమిళనాడు ప్రభుత్వం ఎక్కడొచ్చింది? నవంబర్లో మన స్టాలిన్ అయ్యా ఇక్కడ వచ్చినారు. కరెక్టా? మన ముఖ్యమంత్రి గారు వచ్చినారు, చెప్పినారు. ఏమని చెప్పినారు? ఇన్వెస్టర్స్ మీట్లో ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆమెకి జీసీసీ వస్తుంది, గ్లోబల్ కెపాసిటీ సెంటర్ వస్తుంది, నాలెడ్జ్ కారిడార్ వస్తుంది. వాళ్ళే కదా చెప్పిండేది, ఇంకెవరు చెప్పలే కదా. మొదలే మనము 21లో చెప్పింటే మనం ఓటేస్తూ ఉంటామో లేదో మనకు తెలియదు. దాన్ని ఇంకా మాకు ఏ ఎయిర్పోర్టు వద్దు, ఏది వద్దు అని చెప్పిండాము. ఇది మన తీర్మానం, ప్రజల తీర్మానం. దాన్ని ఇంకా ఇప్పుడు మొన్న మీటింగ్లో పోయినప్పుడు మురుగన్ గారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పి, బేళగంటపల్ల ఎయిర్పోర్ట్ తెప్పిస్తుంది అని ఆయన వేపలపల్లి ఆయన. మా అనుమతి లేకుండా నువ్వెవరు ఆడొచ్చి మా రైతు మీటింగ్లో అనౌన్స్ చేసేది మీరెవరు? మీకేమో అధికారం ఇచ్చిరి, రైతు మీటింగ్ అని పెడితే ఏదైనా అధికారం ఇచ్చిరి. నేను 8:30కి వచ్చి నేను ఆడే ప్రశ్నిస్తూ ఉంటే నాకు ఏమైపోయాయంటే 3 గంటలు ముత్తానల్లూరు లోపల అంత వచ్చి ఆడే ప్రశ్నిస్తూ ఉంటుంది. కానీ ఆడొచ్చి ఆయన ఎందుకు మా ప్రజల అనుమతి లేకుండా నువ్వెవరయ్యా ఎయిర్పోర్ట్ అడిగాకి? ఎందుకు అడుగుతున్నావో? నీకు కావాలంటే 5,000 ఎకరాలు వేపనపల్లి జనాల్ని నీకు వాళ్ళ అనుమతి తీసుకొని నువ్వు అక్కడ ఎయిర్పోర్ట్ కట్టుకో, ఎవరు వద్దండ్రి. ఎక్స్ప్రెస్ వే హైవేలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, నువ్వు ఎయిర్పోర్ట్ ఆడ కట్టుకో. మా అనుమతి లేకుండా నేను ఆడ ముదుగానపల్లి దగ్గర ఒక ఎయిర్పోర్ట్కి పోరాడలేదు, 2 ఎయిర్పోర్ట్లకి పోరాడుతుంది. మా చిన్నోళ్ళు చెప్పింది ఒకటే, అన్న ఒక ఎయిర్పోర్ట్ తీసుకొని వస్తే బకాసురుడు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఈ ఊరు తినుకుంటుంది, పక్క ఊరికని వస్తుంది. ఆమెకి ఎయిర్పోర్ట్ తెచ్చి పెట్టుకుంటే ఎయిర్పోర్ట్ కథ చెప్పినప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర నేనే 25 ప్రాజెక్టులు చేస్తూ ఉంటా. అక్కడ పోనీ ఎట్లుందంటే జనాలకి ఆడే బాత్రూములు కడుగుతూ ఉండారు, ఆడే చెత్త ఎత్తుతూ ఉండారు. నేను రైతు బిడ్డ అయ్యి నాకు ఆ వేదనే చెప్తున్నాను మన చిన్నోళ్ళకి, అన్న ఎయిర్పోర్ట్ దయ్యమొద్దు, ఇవిడే తరిమేస్తాం పదండా అని. అట్లా ఐకమత్యమైంది. ఇట్లా అయిన దానికి ఆమెకి ఏమయ్యా ఎయిర్పోర్ట్ అట్లా మాట్లాడుతూ ఉంటే రైలు దయ్యం వచ్చింది ఈ ఊరికి. ఆ పొద్దు వచ్చినప్పుడు మాట్లాడితే రైలు తరిమేస్తుంది, ఎయిర్పోర్ట్ అయిపోయి. దాన్ని ఇంకా ఐకమత్యం అయితే ఏమవుతుంది, అన్ని దయాల్ని తరిమేయచ్చు. దాన్ని ఇంకా మనము రైతుగానే బతుకుతాము, రైతుగానే చేస్తాము. ఒక పిడికడు మందు కూడా ఇచ్చేలే.
ఒసూరు తాలూకు అంటే ఒసూరు ప్రాంతం అంటే కృష్ణగిరి ఇది సూళగిరి అయినా కానీ డైనికోట అయినా కానీ ఒసూరు ప్రాంతంలో ఇక ఒక పిడికడి మొన్నీకూడదని అందరూ శబ్దం ఎత్తుకోనాలా, శబ్దం తీసుకొని పోవాలని ఈ వాదంతో మనమందరూ పోరాడాలి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా మాట్లాడారు.